ఎట్లా ప్లాన్ చేద్దాం రా 31కి? సీన్ నేను రాను రా 31కి. కథలు దెంగకి ఎందుకు రావురా? ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మా అయ్య నూపుతాడు. ముద్ద మూసుకొని మీ అయ్య అన్నాకరా. సరే వస్తా. ఇప్పుడు చెప్పండి రా, మనిషికి ఎంత వేసుకుందాం? మామ మనిషికి 500 వేసుకుందాం రా. ముద్దలా పెట్టుకో 500. 500 ఏం సరిపోతాయిరా? 500కి మా తాతలు కూడా రావు. ఆతులు మొలవని పోరాన్లు కూడా మనిషికి 1000 రూపాయలు వేసుకుంటారు. మనం మనిషికి 2000 వేసుకుందాం. 2000 నాకు వెళ్ళే మామ. కథలు తెంగకుండా మీ తాత బట్టలు పట్టైనా సరే 2000 పట్టుకరా. సరే మామ. సరేగాని ఎక్కడ వేసుకుందాం రా సీను? రింకగానాల పొలం కాడ జంగల్ ఉంటది కారా, అక్కడ వేసుకుందాం. ఇంకేంది సెట్టు? సరేగానే ఏమైంది తెచ్చుకుందాం రా. కాటన్నర బీర్లు, 3 కిలోల చికెన్, 2 సిగరెట్ ప్యాకెట్లు, అట్లనే లపాకిని కూడా బుక్ చేసుకుందాం. లపాక్ ఎందుకు మామ? 31కి మంచి ఆఫర్ ఉంది, బుక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఓకే. పైసలు తెచ్చిరారా? తెచ్చినాం రా. ఇగో నా 2000. నీ ఎవరా సీను? ఇగో నా 3000. 3000 ఎందుకురా? నాకు 5 బీర్లు, ఒక చికెన్ మంచూరియా, బోటీ ఫ్రై, మటన్ కూర, చికెన్ పకోడీ, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం లపాకిని ఫస్ట్ నేనే ఎత్తా. అందుకే 1000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సీను మంచి ఆటగానివే. అన్ని తెచ్చిరారా? అన్ని తెచ్చినాం. ఇక కానీ రీ. అరే మొన్న ఏమైందో తెలుసారా? లౌడా పోరి ఆంటీ అని సోద్దెంగకి ఇవ్వాలా. దెంగ అంటే దెంగ ఎత్తింటికి 365 రోజులు అదే సోద్దెంగినావు. ఈ లాస్ట్ రోజన్నా మమ్మల్ని కొద్దిగా బతకనీరా. చికెన్ మాత్రం కడక్కుంది. ఎక్కడ అనిపించిర్రా? గా వట్టకాయల కాంతన్న దగ్గర అనిపించినాం. సూపర్ అండుతుండ్రా కూర. ఎప్పుడన్నా అనిపించుకుందాం. మరి వట్టకాయల కాంతన్న అంటే పెట్టింది పేరు. సాయి ఏందిరా అది? బీర్లను గుద్ద కిందన పెట్టుకున్నావు. కొద్దిగా ఈ మధ్యలో పెడితే ఉంటాయో పోతాయి అనుకున్నావేంది? అబ్బో మీరు లేకిలని జోడుకులరా. మీ దగ్గర పెడితే నాకు ఒక్క బీరు కూడా ఉంచకుండా తాగుతారు. అవును కానీ లపాకేదిరా? లపాక్ ఎక్కడిది? 2000కి రాదంట, 3000 కావాలంట దానికి. మరి బుక్ ఇయ్యనుంటిరి. పైసలు ఆడవన్నయ్య. మనిషికి 2000 వేసుకుంటే బీర్లకు స్టఫ్కే పోయినాయి. ఇంకా 2000 మిగిలినాయి. ఇక నువ్వే ఆ 1000 సెట్ చేసి పుణ్యం కట్టుకో. నీ అబ్బా, నేను 3000 ఇత్తిగారా, అప్పుడే అయిపోయినా. అంగేటోడు ఉంటే అంగబెట్టి నూపుతారా మీరు? ఆగిగా మా పోరుని అడిగి చెడి చేస్తా. అరే సాయి, నువ్వు లపాకిని బుక్ అయ్యి అది వచ్చేలోపు ఇంకో నేను వైన్ షాప్ పోయి బీర్లు తీసుకొస్తాం. అరే పాపు మల్లయ్య, ఆ బీర్ బాటిల్స్ పక్కన పెట్టు, పనికత్తాయి. ఎక్కడ తాగుతుర్రా? సార్ అది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. కథలు తెంగకుంటే ఎక్కడ తాగుతుర్రో చెప్పుర్రి. కళ్ళు దెంగినాయా సార్? సీసాలు ఇప్పుడే పట్టుకొస్తున్నాం, కనిపిస్తలేవా? నన్నే కళ్ళు దెంగినాయి అంటున్నావారా? కానిస్టేబుల్స్, ఇలా ముడ్డు మీద 4 దెంగుర్రి. అమ్మా, అయ్యా, అబ్బా, అబ్బా. ఎవరు రాడు ఫోన్ చేసేది? స్పీకర్ ఆన్ చేయి. ఎంతసేపు రసూలుగా వైన్ షాప్ కో అటే ఉన్నారు. లపాకచ్చి వెయిట్ చేస్తుంది. మీరు అత్తారా? నేను కానీ అన్నా. ఊరిని కుత్తందేగా లపాకిని కూడా బుక్ చేసుకుర్రారా? అరే సాయి, పోలీసులు పట్టుకుర్రా. పోలీసులకు భయపడుతున్నావారా? 100-200 చేతిలో పెట్టి గుద్ద మూసుకొని దెంగేమాను. ఈ లౌడగాడి ఏడున్నట్రా? మంచిగానే సెటప్ చేసినావు. ఇంతమందికి అయితే ఇంకా 2000 ఎక్స్ట్రా అవుతాయి. లపాకిని ఈడేమెత్తారు గాని స్టేషన్కి వెళ్ళి ఎత్తురు పార్రి. ఏంది సార్, ఇవాళ ఈ సంవత్సరం లాస్ట్ రోజు అని తాగి లపాకిని వేద్దామని బుక్ చేసుకున్నాం. గుద్దమయ్యి లౌడగా ఆతులు ములిసి 6 సంవత్సరాలన్న అయితే లేదు గాని మీకు లపాకి కావన్నారా? ఇంకా ఫోన్లేమో అంటున్నావు. 100-200 చేతిలో పెట్టి గుద్ద మూసుకొని దెంగేమనాలని అని అంటున్నావారా? గుద్ద వల్దెంగ బూసిడికే. గుద్ద మూసుకొని జీబెక్కుర్రి. నువ్వు ఆగురా సాయి. సార్ మావాడు ఏదో తాగిన మైకంలో మాట్లాడిండు సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నువ్వు ఆగురా సీను. సార్ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వ్యారెంట్ ఉందా? మాటలు చక్కగా మాట్లాడుర్రి. నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా? మా తాత ఎవరో తెలుసా? మాజీ సర్పంచ్. మీ తాత మాజీ సర్పంచ్ ఆరా? కానిస్టేబుల్స్, ఫస్ట్ ఈ లౌడగానే 4 దెంగుర్రి. అమ్మా, అయ్యా, అబ్బా, తాత. సార్ మావాడు తాగి మాట్లాడుతుండు సార్. ఇవాళ ఒక్కరోజు వదిలిపెట్టుర్రి, మళ్ళోసారి తాగాం. సరే, ఇవాళ ఒక్కరోజు వదిలిపెడుతున్నా. మళ్ళోసారి సిట్టింగ్ వేసిర్రు అనుకో, ఉద్దల రోకల బండ నూకుతా. కానిస్టేబుల్స్, ఆ లపాకిని బండెక్కి ఇర్రి.